ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞానోదయం అంటే ఏమిటి? ఎవరికి జ్ఞానోదయం కలుగుతుంది? ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది అన్నటువంటి అంశం పైన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈ జ్ఞానోదయం గురించి మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా వేదాంత పరిజ్ఞానం ఉండాలి, లోతైన ఆలోచన విధానం ఉండాలి. అంతేకాకుండా దీనికి ఇంటర్ డిసిప్లినరీ అంటే వేరు వేరు సబ్జెక్ట్స్ యొక్క సారాంశం మనకు అర్థమై ఉండాలి. అంటే యోగశాస్త్రాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, వేదాలు కానివ్వండి, ఇట్లా ఆధ్యాత్మిక దృక్పథంతో ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకి అవసరం. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఈ జ్ఞానోదయం అనేటువంటి సబ్జెక్టు పైన మనం తెలుసుకోకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ యొక్క సారాంశం మనం విన్న తర్వాత చివరికి ఏమనిపిస్తుందంటే మన జ్ఞానం లేదే, జ్ఞానం సంపాదించుకోలేదు, జీవితం వృధా అయిపోయింది అని బాధపడి దుఃఖపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటే మంచిది. కానీ జ్ఞానోదయం యొక్క ఉద్యమం ఏమేంటంటే ఈ జ్ఞాన ప్రచారం అనేది జరుగుతూనే ఉండాల్సిందే. జ్ఞానోదయం కలిగినంత వరకు ఈ జ్ఞానం యొక్క బోధనలు ప్రచారం జరుగుతూనే ఉండాల్సిందే. ఈ జ్ఞానోదయం అన్నది ఒక ఉద్యమం, ఈ ఉద్యమం ఆగదు. ఈ జ్ఞానోదయం అనేటువంటి ఈ ఉద్యమం ప్రారంభమైంది వేదకాలం నుంచి, ఉపనిషత్తుల కాలం నుంచి. వేదకాలంలో కాలేదు కానీ ఉపనిషత్తుల కాలం నుంచి మనకి ఈ యొక్క జ్ఞానోదయం అనేటువంటి సబ్జెక్టుకు ప్రాధాన్యత వచ్చింది. జ్ఞానం అనేది మనకు ఉపనిషత్తుల నుంచే ప్రారంభమైంది. అంటే క్రీస్తుకు పూర్వం మనకు 1500 సంవత్సరాల ముందు ఫస్ట్ ఋగ్వేదం రాయడం అయింది. అంటే అది మొదటి వేదయుగం అన్నమాట, అర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. రెండవ వేదిక్ పీరియడ్ తర్వాత జరిగిందన్నమాట. 1500 నుంచి 1200 వరకు జరిగింది. ఆ లేటర్ పీరియడ్లోనే మనకు ఉపనిషత్తులు వచ్చాయి. ఈ ఉపనిషత్తుల ద్వారానే మనకు జ్ఞానం యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఈ జ్ఞానము మనకు అనేక లెవెల్గా ఉంటుంది. విద్య అంటాం, అవిద్య అంటాం, జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము, జ్ఞేయము అంటాం. ఏదైతే జ్ఞేయం ఉందో ఆ జ్ఞేయమే జ్ఞానము, ఆ జ్ఞేయమే జ్ఞానోదయం. ఎవరికి జ్ఞేయం గురించి తెలిసి ఉంటుందో వారికి జ్ఞానోదయం అయినట్లు. ఆ జ్ఞేయం కొరికే మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ జ్ఞానం మనం చేరాలంటే ఈ దశలు, ఇన్ని లేడర్స్ మనం దాటుకుంటూ పోవాలి. అవిద్య, విద్య, జ్ఞానము, విజ్ఞానము, పరిజ్ఞానము, తర్వాతనే మనకు ఈ యొక్క జ్ఞేయం స్థితికి చేరుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి జ్ఞేయము అన్న స్థితికి చేరాడో అప్పుడు మన ఆ వ్యక్తి జ్ఞానోదయం అయింది అని చెప్పచ్చు. పరమాత్మనికి భక్తులు అనేక రకాలు, అర్థి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని నలుగురు ఉంటారన్నమాట. భగవంతునికి భక్తులు ఆరాధించేవాళ్ళు. అర్థి ఎప్పుడు అర్థిస్తూ ఉంటాడు, అర్థార్థి ప్రయోజనాలు కోరుకుంటుంటాడు, జిజ్ఞాసు ఆసక్తి ఉంటుందన్నమాట, జ్ఞాని. కాబట్టి జ్ఞానులలో, భక్తులలో ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అటువంటి జ్ఞాని నేనే అంటాడు కృష్ణుడు. ఎవరి జ్ఞానియో అతడు భగవంతుడు అని. కాబట్టి జ్ఞానియే నేను అని అర్థం అన్నీ. కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకోవాలి. కాబట్టి మనలో జిజ్ఞాస ఉండాలి. ఈ జిజ్ఞాస అనేది ఉంటే జ్ఞానము, జ్ఞానోదయము సులభమవుతుంది. గీత బోధించేది అదే. మీ దగ్గర జిజ్ఞాస ఉండాలి, ఆసక్తి ఉండాలి, కుతూహలం ఉండాలి. అప్పుడు నేను మీకు బుద్ధిని ఇస్తాను. దదామి బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తాను. అయితే మొదలు మనలో జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాస ఉంటే జ్ఞానం ఈజీగా వచ్చేస్తుంది, జ్ఞానోదయం త్వరగా పొందవచ్చు. అయితే ఈ జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? మనకు ఏ జన్మలో లభిస్తుంది? ఇప్పుడు ఈ జన్మలో మనకు జ్ఞానోదయం అయిందా? ఏ దశలో ఉన్నాం? ఏ జన్మలో లభిస్తుంది? చూడండి, గత జన్మలో ఈ జ్ఞానార్జనలో, జ్ఞాన మార్గంలో పూర్ణత్వం లేకుండా, సంపూర్ణ జ్ఞానం సంపాదించకుండా ఉండినట్లయితే వారిని జ్ఞానభ్రష్టుడు అంటారు. అంటే జ్ఞానం పూర్తిగా లభించలేదు అని. అట్లా జ్ఞానం పూర్తిగా లభించగా మరణించినట్లయితే ఆ జన్మలో ఆ దశలో ఎంత జ్ఞానం సంపాదించున్నాడో ఆ జ్ఞానం అంతా బుద్ధిలోకి పోతుంది.
అంటే మరణ సమయంలో జ్ఞానం ఎక్కడ పోతుంది? ఒక వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానం బుద్ధిలోకి పోతుంది, బుద్ధి జీవాత్మలోకి కలిసిపోతుంది, ఈ జీవాత్మ శరీరం వదిలి వెళ్ళిపోతుంది మరణ సమయంలో. అప్పుడు జ్ఞానం అంతా జీవాత్మలో ఉంటుంది. అంటే ఆ జన్మలో మోక్షం కలగనట్లే. ఈ జీవాత్మ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ జీవాత్మ మనలో ఉందనుకోండి, అంటే గతంలోనే మనము జ్ఞానం కొద్దిగా అర్జించాం, ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఈ జన్మలో తిరిగి ప్రారంభమవుతుంది ఆ జ్ఞానార్జన. ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఆ జ్ఞానార్జనం ఈ జన్మలో మనం పూర్తి చేసుకుంటే జ్ఞానం సంపూర్ణమవుతుంది. కాబట్టి ఈ జన్మలోనే మనకు మోక్షం లభించవచ్చు, జ్ఞానోదయం కావచ్చు. జ్ఞానోదయమైన వారికి మోక్షం లభిస్తుంది. ఈ జన్మలో కూడాను మనం సాధించలేకపోయామనుకోండి, మరొక జన్మ చెప్పలేం, ఎన్ని జన్మలైనా పట్టచ్చు జ్ఞానోదయం ఒక వ్యక్తికి కలగాలంటే. అది కూడా ఉన్నటువంటి జ్ఞానోదయం ఎవరికో కోటికి ఒక్కరికే దక్కేదని కూడా మనకు గ్రంథాలలో, ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పి ఉన్నాడు. ఏ ఒక్కరో నన్ను గురించి తెలుసుకొని ఉన్నవారు అని. భగవంతుని తెలుసుకోవడమే జ్ఞానోదయం. అంటే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం, పరమాత్మ యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానమే జ్ఞానోదయము అంటామన్నమాట. ఈ జ్ఞానోదయానికి, ఈ జ్ఞానం మనం సంపాదించాలంటే కఠోరమైనటువంటి సాధనలు అవసరం లేదు. అదే మరి భయంకరమైనటువంటి నియమ నిబంధనలు, ఆచారాలు, విచారాలు, సాంప్రదాయాలు పాటించవలసిన అవసరం లేదు. దీనికి కులము, మతము, జాతి, దేశము లేదు. ఎవరైనా సంపాదించుకోవచ్చు. సంసారి కానీ, సన్యాసి కానీ, బ్రహ్మచారి కానీ, దీనికి లిమిట్స్ లేవన్నమాట. అదే మరి ఇప్పుడు మనము వేమన తీసుకోండి. వేమన మనకు తెలుసు చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు. భోగాలు బాగా అనుభవించాడు, భోగి. కానీ చివరికి ఏమయ్యాడు? యోగి. వేమన అయ్యాడు, యోగి అయ్యాడు. ఎందుకయ్యాడు? జ్ఞానోదయం కలిగింది. ఈరోజు ఆయన మనమందరం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆయన జ్ఞానాన్ని మనం చదువుతున్నాం. ఎందుకు? అదే జ్ఞానోదయం. కాబట్టి వేమనకు కూడా జ్ఞానోదయం జరిగింది, అందుకే జ్ఞాని అయ్యాడు, యోగి అయ్యాడు ఆయన. అదే మాదిరి సన్యాసి చూడండి, సన్యాసులందరూ తమ జీవితాన్ని త్యాగం చేశారు. సన్యాసి అంటే త్యాగము అని. అంటే సంపూర్ణంగా త్యాగం చేసినారు జీవితాన్ని, భౌతిక సుఖాలను, సంసారాన్ని అంతా. ఎందుకు చేశారు? ఈ జ్ఞానార్జన కొరకే, జ్ఞానోదయం కలగడానికే. అదే మాదిరి బ్రహ్మచారులు చూడండి, బ్రహ్మచారులు గురువులంబడి తిరుగుతున్నారు, ఆశ్రమాలంబడి తిరుగుతున్నారు, గ్రంథాలన్నీ పఠిస్తున్నారు. ఎందుకు? జ్ఞానార్జన కొరకే. వాళ్ళ జీవితాలన్నీ ఈ విధంగా ఖర్చు అయిపోతున్నాయి జ్ఞానార్జన కొరకే. అదే మాదిరి బుద్ధుడు చూడండి, మహారాజు, రాజ్యం ఉంది, భార్య పిల్లలను, తల్లి తండ్రులను, పరివారాన్ని వదిలేసి యంగ్ ఏజ్లో, యుక్త వయస్సులో ఆయన జ్ఞానార్జనకి వెళ్ళిపోయాడు. జ్ఞానోదయం కలిగింది. ఈరోజు అతన్ని ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. ఎందుకు? ఆ జ్ఞానం లభించింది. ఏంటి ఆ జ్ఞానం అన్నదే గొప్పతనం. ఆ జ్ఞానం చాలా విలక్షణమైందన్నమాట. అటువంటి వ్యక్తులు సమాజంలో గుర్తింపబడతారు, అంటే దేవుడిగా ప్రకాశింపబడతారన్నమాట, వెలుగులోకి వస్తారు, తేజస్సులోకి వస్తారు. కాబట్టి బుద్ధుని కూడాను జ్ఞానోదయం జరిగింది, యంగ్ ఏజ్లోనే జరిగింది. అదే మరి ఇంకా మనం చూడండి, చాలామంది, పరమశివుడు ఉన్నాడు, శ్రీరామునికి శివగీత బోధించాడు. ఎందుకు శివగీత బోధించాడు? జ్ఞానం కొరకే. అంటే రామునికి ఆ లెవెల్లో కూడాను ఆ జ్ఞానం లేదని కాదు, ఆ విధంగా జ్ఞానం మనకు ప్రచారమైంది రాముని ద్వారా. అదే మరి వశిష్ఠ గీత ఉంది, యోగ వాసిష్టం అంటారు, 32,000 శ్లోకాలు. ఈ వశిష్ఠ గీతను శ్రీరామునికి వశిష్ఠుడు బోధిస్తాడు. ఎంత జ్ఞానం అంటే అంత జ్ఞానం భాండాగారం అన్నమాట. రామునికి అంత జ్ఞానోదయం జరిగింది ఈ బోధ వల్ల. దీన్ని యోగ వాసిష్టం అంట, యోగ గీత, వశిష్ఠ గీత అంట. మీరు కూడా చదవండి, చాలా మంచి జ్ఞానం మీకు వస్తుంది, యోగ వాసిష్టం. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి బోధించాడు. ఎందుకు? జ్ఞానోదయం కొరకే, జ్ఞానము అందించడం కొరకే. అది కూడా ఒక పద్ధతి. గీత ద్వారా అర్జునునికి జ్ఞానోదయం కలిగింది. ఎప్పుడో ద్వాపరయుగం నాటి ఆ యొక్క గీత ఈరోజు కూడా ప్రచారంలో ఉంది. దాని యొక్క ప్రాధాన్యత అంత ఉంది. ఎందుకు? జ్ఞానం. అది జ్ఞానమే ఎప్పటికైనా అది సత్యమే, అది జీవితం పైన ప్రభావితం అవుతుంది. అది భగవద్గీత. అట్లే చూడండి, ధర్మవ్యాధుడు
ధర్మవ్యాధి అని దీన్ని వేదగీత అంటారు. వేదగీత, వ్యాధుడు ఒక గీత బోధిస్తాడు. వ్యాధుడు ఎవరంటే జంతువులను బలి ఇచ్చి చంపి మాంసాన్ని అమ్మేవాడు. అతడు పెద్ద గీతను బోధిస్తాడు. చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి గీత అది. ధర్మవ్యాధుని గీత, వ్యాధగీత అంటారు. పరమ పవిత్రమైనటువంటి గ్రంథం. మహా పెద్ద యోగి అయ్యాడు అనమాట ఆయన. కాబట్టి మహాభారతంలో ఉంది ఆ యొక్క ధర్మవ్యాధుని గీత. చూడండి, చదవండి. అదే మాదిరి అష్టావక్ర గీత, అష్టవక్రలు గలటువంటి ఒక ఋషి గీత బోధిస్తాడు మహారాజుకి. అది అష్టావక్ర గీత. అదే మాది విరాట్ పోతులు వీరబ్రహ్మం జ్ఞానోది, జ్ఞానం కలిగింది ఆయనకి, కాలజ్ఞానాన్ని బోధించాడు. జ్ఞానోదయం అయింది దానివల్ల ప్రజలకి ఈనాడు కూడా. అదే మాదిరి రమణ మహర్షి, బుద్ధుడు, అదే మాదిరి అరవిందుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద మహాగురువులు. ఎందుకు వీళ్ళు గురువులుగా జన్మించారు? జ్ఞానం ప్రచారం చేయడానికే, ప్రజలకు జ్ఞానోదయం కలిగించడానికే. మరి ఈ జ్ఞానోదయం అంటే ఏమిటి? దీని భావం ఏంటి? మనము ఉదయం అంటాం. ఉదయం అంటే ఏంటి? ప్రకాశము, వెలుగు, కాంతి, జ్యోతి. ఈ వెలుగు, ఈ ఉదయంలోనే మనము జ్ఞానం సంపాదిస్తాం. పరిసర ప్రాంతం కానీ, మనం పనులు చేసుకోవడం కానీ, జ్ఞానం సంపాదించడం కానీ, పుస్తకాలు చదవడం కానీ, ఇవన్నీ మనము జ్యోతి, వెలుగులోనే జరుగుతాయి. అంటే పగటిపూటనే ఉదయమే జరుగుతాయి. కాబట్టి ఆ ఉదయం అనేది ప్రకాశం, ఒక వెలుగు అన్నమాట. కాబట్టి ఈ ఉదయం ఎప్పుడు వస్తుంది? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు ఉదయం వస్తుంది. సూర్యోదయం అంటాం. కాబట్టి సూర్యోదయంలో మనకు జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ అదే చీకటి వస్తే చీకటి అజ్ఞానం, గాఢాంధకారం, పొగ, అజ్ఞానం. కాబట్టి అందరము వాలిపోతాం అన్నమాట. జీవుడు పడిపోతాడు. మనకి ఏ జ్ఞానం ఉండదు, అప్పుడు అజ్ఞానంలో ఉండిపోతాం. జ్ఞానార్జన జరగదు. కాబట్టి ఆ జ్ఞానార్జన మనకు జరిగేది సూర్యోదయం తర్వాతనే జరుగుతుంది. అది సూర్యోదయం. అది విశ్వానికి, అందరికీ, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి విషయం. మరి జ్ఞానోదయం అంటే ఏంటి? ఈ జ్ఞానోదయం ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. ఎందుకంటే జ్ఞానం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. కాబట్టి జ్ఞానం అంటే ప్రకాశము, వెలుగు, జ్యోతి అని అర్థం. జ్ఞానాగ్ని అంటాం. జ్ఞానం అంటే జ్ఞానాగ్ని అని. ఆ జ్ఞానాగ్ని కూడా వెలుగు, ప్రకాశమే. మరి ఈ ప్రకాశం, వెలుగు దేనివల్ల వస్తుందంటే జ్ఞానం వల్ల వస్తుంది. అదే జ్ఞానాగ్ని. కాబట్టి జ్ఞానం వల్ల ప్రకాశించేటువంటి వెలుగు, జ్ఞానమే వెలుగు. జ్ఞానాగ్ని అంటే ఆత్మజ్ఞానము, ఆత్మాగ్ని, ఆత్మ వెలుగు, ఆత్మజ్యోతి అంటాం అన్నమాట. ఆత్మజ్యోతి కూడా వెలుగు. కాబట్టి ఎప్పుడు మనకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకు జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఏ జ్ఞానంతో మనకు జ్ఞానోదయం కలుగుతుందంటే ఆత్మజ్ఞానము. జీవాత్మ, పరమాత్మ, పరబ్రహ్మ యొక్క స్వరూప జ్ఞానం మనకు ఎప్పుడు యథార్థంగా తెలుస్తుందో అప్పుడే మనకు జ్ఞానోదయం అయినట్లు. అందుకే దాన్ని మనం జ్ఞానోదయము అంటాం. ఎప్పుడు జ్ఞానం కలిగితే మనకు అప్పుడు ఉదయిస్తుంది అన్నమాట. వెలుగు, ప్రకాశం బయటపడుతుంది. అంతవరకు వెలుగు, ప్రకాశం ఉండదు. మానవుడేమో ఉంటాడు, వెలుగు, ప్రకాశం, మైండ్లో కాంతి ఉండాలన్నమాట. కాబట్టి జ్ఞానంతో కలిగేటువంటి ప్రకాశం, వెలుగునే జ్ఞానోదయము అంటాం. ఈ జ్ఞానం లేదనుకోండి, అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు మనుషులు. కాబట్టి అజ్ఞానాంధకారము తర్వాత ఈ జ్ఞానము, చీకటి రెండో ఒకటే. చీకటి గాఢాంధకారం. జ్ఞానం లేనివాడు కూడా అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు. రెండు అంధకారాలే, అక్కడ సూర్యుడు, ఇక్కడ జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఎవరికైతే పరిపూర్ణంగా ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో, సంపూర్ణంగా వారికి జ్ఞానం ఉన్నట్లు, వారికి జ్ఞానోదయమైనట్లు, అటు వారికి మోక్షం లభిస్తుంది. తేజవంతంగా, ప్రకాశంగా వెలుగుతాడు సమాజంలో. ఈ పెద్ద పెద్ద మహానుభావులందరూ ఆత్మజ్ఞానంతోనే పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ ప్రధాన మూలశక్తి ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మజ్ఞానంతో సమస్తమైనటువంటి అనేక శక్తులు, సిద్ధులు మనకు లభిస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క శక్తి అటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మజ్ఞానం ఉంది. కానీ నిగూఢంగా ఉంది ప్రతి ఒక్కరిలో. అది మనం బయటకు తీయడం లేదు, చదవడం కాదు, మన శరీరంలోనే ఉంది, దాన్ని తెలుసుకోవడంలోనే ఉంది. అంత ఎవరు తెలుసుకుంటారో వారి జ్ఞానోదయం అయినట్లు. జ్ఞానాన్ని పుస్తకాలు చదివి తెలుసుకోవాల్సిన పని లేదు. నీలో ఉండేదాన్ని నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం. గ్రంథాలు పఠించనక్కర్లేదు.
మన శరీరంలో అంతరాంతరాలో ఉండేటువంటి జ్యోతి ఏది ఉందో ఆ జ్యోతిని తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకోవడమే, పట్టించడం కాదు, చూడడం కాదు. కాబట్టి ఆ వెలుగునే మనము చూడాల్సిందనమాట. ప్రతి ఒక్కరిలో అది అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, మూర్ఖత్వం వల్ల, అహంకారం వల్ల మనకు ఆ జ్ఞానము కప్పబడి ఉంది, మూయబడి ఉంది. కాబట్టి జ్ఞానంతో ఈ అజ్ఞానము తొలగిపోతుంది. చూడండి, సూర్యుడు ఏ విధంగా అయితే సమస్త లోకాలను ప్రకాశింపజేస్తున్నాడో అట్లాగే ఈ యొక్క జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందో దాన్ని అజ్ఞానాన్ని తొలగిస్తే అటువంటి వ్యక్తి ఓ తేజవంతంగా ప్రకాశవంతుడవుతాడు, గొప్ప వ్యక్తిగా తయారవుతాడు. ఈ పెద్ద పెద్ద గురువులంతా అట్లా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. బుద్ధుడు కానీ, అరవిందుడు కానీ, రమణ మహర్షి కానీ, విరాట్ పోతులు, వీరబ్రహ్మం కానీ, వేమన కానివ్వండి, ఈ మా పూర్వకాలం ఉన్నటువంటి అనేక మంది గురువులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, వీళ్ళందరూ ఆత్మజ్ఞానంతోనే పెద్దవాళ్ళు అయ్యారు, గొప్పవాళ్ళు అయిపోయారనమాట. కాబట్టి ఇది జ్యోతి, అంతర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి. అంతరంలో ఉన్నటువంటి అంతర్యామి, అంతరాత్మ అంటుంటాం. ఆ అంతర్యామి, అంతరాత్మనే ఈ జ్ఞానోదయం, ఆత్మజ్ఞానం. దీన్ని మనము ఇంకొక వీళ్ళు కూడా చెప్తుంటాం, తనువు అంటుంటాం. ఏంటి తనువు? తనువు అనే పదం మనం వాడుతూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఈ తనువు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ శరీరంలో మధ్య కారణ శరీరము, ఈ శరీరంలో మధ్య ఏదైతే ప్రకాశం జ్యోతి వెలుగుతూ ఉందో అదే తనువు. ఆ తనువునే మనం తెలుసుకోవాలి. స్థూల శరీరము, కారణ శరీరము, సూక్ష్మ శరీరం, 3 శరీరాలు ఉంటాయి మనకి. ఈ 3 శరీరాల మధ్య వెలిగేటువంటి జ్యోతి ఏది ఉందో అదే జ్ఞానజ్యోతి. దాన్ని మనం తెలుసుకోవాలి. కళ్ళకు కనపడదు, అంతరంలో ఉంటుంది. తనువు అంటున్నాం. ఏంటి ఆ తనువుని గురించి ఎవరు బోధించేవాలేదు. ఆ తనువులో తన్మయత్వం కావాలి. తనువులో తన్మయత్వం కావడమే జ్ఞానోదయం. తన్మయత్వం అంటే కలిసిపోవాలి. ఏ జ్యోతి వెలుగు మనలో ఉందో దానిలో మనం కలిసిపోవాలి. మొదలు తెలుసుకోవాలి జ్యోతిని గురించి, తన్మయత్వం పొందాలి, ఐక్యమైపోవాలి జ్యోతిలో. అప్పుడు భౌతికం నశిస్తుంది, చైతన్యం మిగిలిపోతుంది. ఆ చైతన్యమే జ్యోతి, జ్ఞానోదయం అంట. కాబట్టి సూర్యోదయం అంటున్నాం. ఈ ఉదయానికి మూల వస్తువు పదార్థం ఏది? సూర్యుడే. సూర్యుని వల్ల ఉదయం వస్తుంది, ప్రకాశం, వెలుగు వస్తుంది. అట్లాగనే మనకి జ్ఞానం వల్ల, జ్ఞానం వచ్చేసి మనకు సోర్స్, మూలం. జ్ఞానోదయానికి మూలము జ్ఞానం, సూర్యోదయానికి మూలము సూర్యుడు. ఆ విధంగా జ్ఞానమే ప్రధానమైంది. ఆ జ్ఞానం కానివ్వండి, యోగం కానివ్వండి, పూజలు కానివ్వండి, ఆధ్యాత్మిక జీవన విధానం కానివ్వండి, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా సరే జ్ఞానంతోనే జరగాలి. జ్ఞానమే ప్రధానాంశం. కాబట్టి జ్ఞాన సంస్కారాలు, ఆత్మ సంస్కారాలు కలిగించలేని ఎట్టి ఆధ్యాత్మిక సాధన సరే వ్యర్థమైందే. కాబట్టి జ్ఞానమే మూలమైంది. అందుకే మన గ్రంథాలు ఏం చెప్తాయంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం. అన్నిటికంటే ఉత్తమైంది ఏంటంటే జ్ఞానమే. ఉత్తమమే అంటే అన్నిటికంటే గ్రేట్, హయ్యెస్ట్ అనమాట. ఏ కార్యక్రమం చేయి అందులో జ్ఞానం నిక్షిప్తమై ఉండాలి. జ్ఞానం అంటే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము, యథార్థ రూపము. అంటే మిథ్యా జ్ఞానం కాదు, మనంత మిథ్యా జ్ఞానం, అశాశ్వతాలు, అసత్యాలపైన మనం ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. యథార్థం ఏది? ఆత్మనే యథార్థం, శాశ్వతం. ఏది యథార్థము శాశ్వతం కాదు ఈ సృష్టిలో. దానికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానోదయం. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఇంతవరకు జ్ఞేయాన్ని గురించి మీకు చెప్పాను. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. ఈ జ్ఞానం యొక్క గమ్యం, లక్ష్యం ఏమిటంటే జ్ఞేయమే. ఆ జ్ఞేయాన్ని గురించే తెలుసుకోవాలి. మేము ముందు చెప్పాను, హైయెస్ట్ లెవెల్ ఈజ్ జ్ఞేయము అన్నాం. అదే జ్ఞేయం. జ్ఞానం యొక్క లక్ష్యము, టార్గెట్ ఏదంటే జ్ఞేయమును తెలుసుకోవడమే. ఆ జ్ఞేయము ఏంటి అంటే జీవాత్మ, పరమాత్మ యొక్క స్వరూపాలు, పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే. తెలుసుకొని దాన్ని ఆచరణరీతిగా అనుభూతి పొందడమే జ్ఞానోదయం. ఒకటి తెలుసుకోవడం, ఆచరణలో పెట్టడం, అనుభూతి పొందడం. ఆ అనుభూతి జ్ఞానోదయం. అదొక ప్రకాశం, వెలుగు అన్నమాట. తత్వజ్ఞానార్థ దర్శనం.
మీకు అది ఎలా లభిస్తుందంటే తత్వజ్ఞానం సంపాదించాలి, పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని మనము తెలుసుకోవాలి. చూడండి, చాలామంది జ్ఞానం అని అంటూనే అదేదో భౌతిక జ్ఞానము, లోక జ్ఞానము, ప్రపంచ జ్ఞానము, ఏదో బతకడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానము అనుకుంటుంటాం. కాబట్టి అదంతా లౌకిక జ్ఞానం. ఆ జ్ఞానం అంతా జీవించడానికి, బ్రతకడానికి సమాజంలో మనకు ఉపయోగపడుతుంది. ఎట్టి జ్ఞానం కావాలంటే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం. బట్టి బ్లైండ్ బిలీఫ్ భగవంతుడిపైన కాదు, మత సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, యథార్థ జ్ఞానం, సత్య జ్ఞానం ఉండాలి. సత్యం బ్రహ్మ అని చెప్పబడింది. ఆ సత్య జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సత్యం, వేదం, ధర్మం, ధ్యానం, బ్రహ్మం అంతా ఒకటే. వీటి యొక్క సారాంశం తెలుసుకోవడమే మనకు జ్ఞానోదయం అంటాం. సత్యం, నిత్యం, సమత్వం, సనాతనం. సమత్వమే జ్ఞానోదయం. సమత్వం భావన ఉండాలి. సమత్వం లేనిది తత్వం లేదు. మనలో సమత్వం లేకపోతే జ్ఞానం ఎప్పటికీ లభించదు. సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ఆచారాలు, విచారాలు, గ్రూపులు చూసారా, వీటిలో మనకి జ్ఞానం కలగదు. ఏకత్వం, ఏకోపాసన, ఏకేశ్వరవాదం, ఆత్మేశ్వరవాదం ఉండాలి. అదే నిజమైనటువంటి జ్ఞానము, జ్ఞానోదయం. జ్ఞానోదయం అనేది ఒక ఉద్యమ మార్గం. ఈ ఉద్యమం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ఈ జ్ఞాన ప్రచారానికి అంటే జ్ఞానోదయం ప్రజలు కల్పించడానికి మా తత్వవేత్తలు, ఆత్మవేత్తలు దేశ సంచారం చేసేవారు. వాళ్ళని మనము అతిథులు అంటాం. పూర్వకాలంలో అతిథులు ఎవరంటే ఈ జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళే. వాళ్ళు ఊరూరు తిరిగి ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించేవాళ్ళు ఆ కాలంలో. అందుకే ఆత్మని గురించి ప్రచారం చాలా తక్కువ. దాన్ని బోధించే వాళ్ళు కూడా ఉండరు. అట్లా ఎవరైనా బోధిస్తున్నా అంటే అటువంటి వ్యక్తిని విచిత్రంగా చూస్తారు. ఆ జ్ఞానాన్ని కూడా విచిత్రంగా చూస్తారు. ఇంకా కొంతమంది ఇటువంటి జ్ఞానం బోధిస్తుంటే ఇదేడు ఆత్మ అంటున్నాడు, వీనికి పిచ్చి పట్టింది, ఇటు పిచ్చోడు ఆత్మ అంటున్నాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ అంటే దయ్యం, భూతమని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం అన్నది ఒక విచిత్రమైనటువంటి జ్ఞానం, పవిత్రమైనటువంటి జ్ఞానం, ప్రచారంలో లేనటువంటి జ్ఞానం. అటువంటి వ్యక్తులు కూడాను చాలా నిగూఢంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, లభించరు ప్రపంచానికి. అది ఆ జ్ఞానం యొక్క మూల సూత్రం అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచ జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు, మనం డిగ్రీలు, పుస్తకాలు అన్నీ పెట్టుకొని చదువుతూ ఉంటాం. ఆ జ్ఞానం కూడా కాదు. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం. ఈ యథార్థ స్వరూపము విగ్రహంలో కానీ, మందిరంలో కానీ, పటాల్లో కానీ, ప్రతిమలలో కానీ, ప్రతీకలలో కానీ, క్యాలెండర్లలో కానీ, భౌతిక వస్తువులలో కానీ, పదార్థాలు కానీ కనపడదు. చూసే కళ్ళతో, భౌతిక కళ్ళతో చూసేది, చూసి తెలుసుకునేటువంటి జ్ఞానం. చదివి తెలుసుకునేది గ్రంథాల ద్వారా తెలుసుకుంటాం. జ్ఞానము బుద్ధితో తెలుసుకునేది, జ్ఞానంతో తెలుసుకునేది జ్ఞానోదయం. కాబట్టి ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుంటూ పోవాలి. ఈ జ్ఞానోదయం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఎప్పుడు జ్ఞానోదయం మనకు లభిస్తుంది అని. కొద్దిమందికి అయితే కొన్ని జన్మలైనా సరే ఈ జ్ఞానోదయం కలగదు. అందుకే అనేక జన్మలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకొక విధంగా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే పరప్రకాశం, స్వయం ప్రకాశం గురించి అర్థం చేసుకోవాలి. పరప్రకాశం, స్వయం ప్రకాశం. ఈ శరీరము పరప్రకాశం అంటే పరమైనటువంటి ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ప్రకాశిస్తూ ఉంటే ఈ శరీరం ప్రకాశిస్తుంది. అది పరప్రకాశం అని. స్వయం ప్రకాశం అంటే ఆ యొక్క పరప్రకాశం అనేటువంటిది ఏదంటే ఒక జ్యోతి. ఆ జ్యోతి మన లోపలే ఉంటుంది శరీరంలో. దాన్ని ఆత్మజ్ఞానము, ఆత్మజ్యోతి అని చెప్పారు. అదే స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశమైనటువంటి ఆ జ్యోతి, వెలుగు, కాంతి ఏదైతే మన లోపల ఉందో దానివల్ల బాహ్యంలో ఈ శరీరం ప్రకాశిస్తూ ఉంది. అది స్వయం ప్రకాశం, పరప్రకాశం అని. ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరం పరప్రకాశము, దీనికి సొంతంగా ప్రకాశించే శక్తి సామర్థ్యం లేదు. ఇది జడమైనది, నశించిపోయేది. తాత్కాలికంగా ఇది శరీరంగా ప్రకాశం అవుతూ ఉంది. ఎందుకంటే స్వయం ప్రకాశమైనటువంటి ఒక వస్తువు ఈ శరీరంలో మరొకటి ఉంది. అదే జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతినే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ స్వయం ప్రకాశం, పరప్రకాశం అన్నటువంటి జ్ఞానం ఉన్నప్పుడే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానాగ్ని
జ్ఞానాగ్నియే ధూపం. మనం ధూపం అంటుంటాం బత్తిల్లు ఎదిగించేటప్పుడు. జ్ఞానాగ్నియే ధూపం. జ్ఞానం కలవాడే మనకు దీపం అంటాం. కాబట్టి ఈ యొక్క ధూపము దీపము జ్ఞానానికి సంబంధించినవి, అది ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానాగ్నికి, ఆ జ్ఞానాగ్నియే ఆత్మాగ్ని అంటాం. జ్ఞానాగ్ని ఆత్మాగ్ని. అందుకే మన గ్రంథాలు చెప్తారు, చిదాత్మ స్వరూపం ధూపం, చిదాదిత్య స్వరూపం దీపం. అంటే ఎవరికి ఆత్మజ్ఞానం ఉందో అది ధూపంతో సమానం. అది జ్ఞానాగ్ని ఉన్నట్లు అన్నమాట. ఎవరికి జ్ఞానాగ్ని ఉంటే అదే ధూపం. వారికి సపరేట్గా ధూపం వెలిగించనక్కర్లేదు. ఎవరికి ఆ జ్ఞానం కలిగి ఉంటుందో అట్టి వారు దీపంతో సమానము, జ్ఞాన సూర్యుడు అంటారనమాట. ఎవరికి జ్ఞానాగ్ని ఉందో అట్టి వారు జ్ఞాన సూర్యుడు. చిదాత్మ స్వరూపం ధూపం, చిదాదిత్య స్వరూపం దీపం అని మన శాస్త్రాల్లో ఉంది. కాబట్టి దీపాన్ని మనం సపరేట్గా వెలిగించనక్కర్లేదు. మనలో ఉన్నటువంటి జ్యోతిని మనం తెలుసుకోవడమే జ్ఞానోదయం. జ్యోతి, అంతర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, జ్యోతిర్మయి అంతరాంతరాలు అణిగిమణిగి ఉంటుంది. ఆ యొక్క జ్యోతిని తెలుసుకోవడమే మనకు జ్ఞానోదయమైనట్లు. కాబట్టి ఎప్పుడు జ్ఞానోదయం అంటావో ఆ జ్యోతిని గురించి తెలుసుకోవడమే, చైతన్య స్థితిని తెలుసుకోవడమే, అంతర వెలుగును తెలుసుకోవడమే. కాబట్టి ఆ విధంగా మనం జ్ఞానాన్ని అప్రోచ్ చేయి జ్ఞానోదయం మార్గాన్ని మనము ప్రయాణించాలి. అందుకే మనం ముందు ఎవరిని గురించి వాళ్ళు తెలుసుకోవాలా అంటారు. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడమే జ్ఞానోదయం. అంటే ఏం దాంట్లో మీనింగ్ అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుని. నేను అంటే శరీరం కాదు, మనలో ఉండేటువంటి ఆత్మ అన్నది నేను. నేను అనేది బాహ్యము, భౌతికము. దీనికి సంబంధించిన వీళ్ళు మనం వాడుకుంటుంటాం. నేను, మా ఇల్లు, నా పేరు, మా అడ్రస్ అని. అది నేను బాహ్యంలో ప్రపంచంలో వాడుకున్నట్టు. పారమార్థిక అర్థం ఏమిటంటే, నేను అంటే నేను ఆత్మస్వరూపుని. ఆత్మ అనే నువ్వు, నేను. కాబట్టి ఆ అంటే నువ్వు, లేతే నేను. మా అంటే పరమాత్ముడని. కాబట్టి ఆత్మ అంటే నేను పరమాత్ముడను అని అర్థం. కాబట్టి ఎవరికి వారు తమందుకు తామే తెలుసుకోవాలి. నేను అంటే ఈ నేను లేకపోతే నువ్వు లేను, నేను లేదు. ఆ నేను ఏంటి? ఆ నేనే ఆత్మ. ఆ నేను అన్నదే జ్ఞానం. ఆ దాన్ని గురించి తెలుసుకోవడమే నిన్ను గురించి నీవు తెలుసుకోవడం. ఎప్పుడు నిన్ను గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో అప్పుడు మనకు జ్ఞానోదయమైనట్లు. అందుకే నువ్వెవరు, నిన్ను గురించి నువ్వు తెలుసుకో అని అంటూ ఉంటారు. అది చాలా పాపులర్ అన్నమాట. వేదాల్లో, ఉపనిషత్తులలో దీని గురించి చెప్పబడి ఉంది. నువ్వెవరు, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. కాబట్టి ఎప్పుడు ఎవరంతకు వారు తమంతకు తాము తెలుసుకుంటారో అప్పుడు వారికి జ్ఞానోదయమైనట్లు అన్నమాట. కాబట్టి నిన్ను గురించి నువ్వు తెలుసుకో. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకో. పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏంటి? చూడండి, అసలు పరమాత్మ అంటే ఎవరు మనకి ఎవరైనా తెలుసా? పరమాత్మకు నామము లేదు, రూపము లేదు. కాళ్ళు, చేతులు, ప్రాణము ఉన్నంత మాత్రాన అది ఆ వస్తువు దైవము, దేవుడు కాదు. అది కల్పించబడిందన్నమాట. పరమాత్ముడు అంటే ఒక అగ్ని, ఒక జ్ఞానం. దాన్ని కాంతిపుంజం అంటారు. పరమాత్ముడు ఏమంటే కాంతిపుంజం ఒరిజినల్గా. మనం ఈనాడు భగవంతునికి రూపాలు, నామాలు, ప్రతీకలు, ప్రతిమలు తయారు చేశాం. మీరు ప్రాచీన కాలానికి వెళ్ళండి, సృష్టి ప్రారంభ కాలానికి వెళ్ళండి, కల్పం ప్రారంభం వెళ్ళండి. అప్పుడు గ్రంథాలు చూడండి మీరు. పరమాత్ముడు ఎవరంటే జ్యోతి, వెలుగు. అనాదిలో పరమాత్ముడు సూక్ష్మమైనటువంటి జ్యోతి రూపంలో ఉద్భవించాడు. అంటే పరమాత్ముడు ఎవరంటే అగ్ని, ఒక పెద్ద అగ్ని గుండం అన్నమాట. ఒక పెద్ద లింగం, శివలింగం, పెద్ద లింగం అంటే అగ్నితో ప్రకాశిస్తుంటారు. ఒక జ్యోతి పరమాత్ముడు అంటే. రూపమే కాదు. పరమాత్మ రూపము లేదు, నామం లేదు, చేతులు లేవు, కాళ్ళు లేదు, ఆకారం లేదు, డిస్క్రిప్షన్ లేదు, సైజు లేదు, కులము లేదు, మతము లేదు. ఒక అగ్నితో సమానం. కాబట్టి ఈ సృష్టికి మూలం దేవుడు ఎవరంటే అగ్ని, జ్యోతి. ఆ జ్యోతి నుంచే పరమాత్ముడు ఉద్భవించాడు. తర్వాత ఆ జ్యోతి నుంచే వినడానికి వీలుగా ఉండడానికే ఓం అన్నటువంటి శబ్దము పుట్టింది, ప్రణవ శబ్దం. అదే ఓంకార శబ్దం. కాబట్టి జ్యోతి, ఆ ఓం శబ్దమే యథార్థ జ్ఞానం. కాబట్టి పరమాత్మ అంటే జ్యోతి, వెలుగు అని ఎవరు తెలుసుకుంటారో నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అతడే.
కాదు జ్యోతి కాదు, వెలుగు కాదు పరమాత్ముడు, పటము విగ్రహము నామము అనుకుంటారో వాళ్ళ అజ్ఞానులే. అది ప్రామాణికం అన్నమాట. కాబట్టి జీవో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ. ఏ ప్రాణం ఉందో ఆ ప్రాణమే పరమాత్ముడు. ఈ జీవం మన శరీరంలో ఉందో అది పరమాత్ముడే. అందుకే జీవజ్ఞానం తెలుసుకుంటే మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నట్లే. జీవవేద బ్రహ్మయో భవతి, ఆత్మవేద బ్రహ్మయో భవతి. నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నీలో ఉండే జీవం పరమాత్మే, నీలో ఉండే ప్రాణం పరమాత్మ యొక్క రూపమే. మనోమయం, ప్రాణమయం, భూరూహ భూరూప. భూఫ్ అంటే పృథ్వీ, భౌతికం, భౌతిక శరీరం పరమాత్ముడే. మనస్సు పరమాత్ముడే, ప్రాణం పరమాత్ముడే. త్వం రూపి, అహం రూపి, జగత్ రూపి. త్వం అంటే జీవాత్మ, జీవాత్మ పరమాత్ముడే. జగత్ రూపి, జగత్ అంత పరమాత్మ యొక్క స్వరూపమే. ఇటువంటిది దీని మన యథార్థ జ్ఞానము అంటాం. కాబట్టి ఈ శరీరము ఒక రథం, దీనికి 6 చక్రాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, తర్వాత పగ్గాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు ఉంటుంది. ఈ రథంలో ఒకడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, రధికుడు అంటాం. రధికుడు అంటే ఆత్మ. ఈ శరీరం ఉన్న రథంలో ప్రయాణం చేసేవాడు ఎవడంటే ఆత్మదేవుడు. ఆ రధికుడు ఎవరో మన శరీరానికి సంబంధించిన ఆ రధికుని గురించి మనం తెలుసుకోవాలి. మరి ఎక్కడ ఉంది ఈ ఆత్మ, జ్యోతి, వెలుగు, ప్రకాశము అంటే అది మన హృదయ స్థానంలోనే ఉంటుంది. అంటే ఇది హృదయ భాగం. ఈ హృదయ భాగం 2 భాగాలుగా ఉంటుంది. బాహ్యం బయట ఉండేది వచ్చేసి మాంస భాగం, లోపల ఉండి వచ్చేసి జ్ఞాన భాగం. దాన్ని హృదయ భాగం అంటాం. దాన్ని గుండె యొక్క స్వరూపం అన్నమాట. ఈ హృదయ భాగం ఎట్లుంటుందంటే మామిడి పిందెలు ఇట్లా కిందికి కదా 5 మామిడి కాయలు పిందెలు వేలబడి ఉంటాయి, ఆ మాది ఉంటుందన్నమాట ఈ హృదయ భాగం. 5 భాగాలు ఉంటాయి, 5 గుండెలు ఉంటాయి అక్కడ. కాబట్టి ఒకటి వచ్చేసి పిత్తసంచి అంటాం, ఇంకోటి ఒట్టి గుండెకాయ అంటాం, ఇంకోటి వచ్చేసి ముక్కెన గుండెకాయ అంటాం. ఇట్లా 5 రకాలు ఉంటాయన్నమాట అక్కడ గుండెకాయ. ఆ ముక్కెన గుండెకాయలో 101 నరువు ప్రయాణం చేసి 101వ నరువు ఆ ముక్కెన గుండెకాయ లోపలికి పోతుంది. ఇక్కడ నుంచి మనకు 101 సూక్ష్మమైన నాడులు ఇట్లా హృదయ భాగం నుంచి ప్రయాణం చేస్తాయి. అందులో ఒకటి ఆ యొక్క ముక్కెన గుండెకాయలోకి పోతుంది. ఆ 101వ నాడిలో ఏ వస్తువు పదార్థం ఉందో అదే జ్యోతి, వెలుగు, ప్రకాశం అక్కడ వెలుగుతూ ఉంటుందన్నమాట. జ్యోతి అదే జ్ఞానానికి మూల వస్తువు. అక్కడ వెలిగేటువంటి ఆ వెలుగునే మనం చూడాల్సి. దీన్ని పంచకోశములు అంటాం. పంచకోశంలో 5వ కోశం వచ్చేసి ఆనందమయ కోశం అంటాం. ఆ ఆనందమయ కోశంలోనే బ్రహ్మ ఉండేది, ఆనందో బ్రహ్మ అంటాం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆనందాన్ని రుచి చూసిన వాడే ఆనందమయుడు. ఆ ఆనందమయం తెలిసిన వాడే జ్ఞానోదయమైన వాడు అని అర్థం. ఈ విధంగా మనం జ్ఞానోదయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు ఉపనిషత్తుల కాలం నుంచి స్టార్ట్ అయింది. ఈ ఉపనిషత్తులే జ్ఞానం గురించి ప్రధానంగా ప్రస్తావించాయి. ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి. మంత్ర సంహితం, బ్రాహ్మణములు, అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులని. ఉపనిషత్తుల కాలం వచ్చినంత వరకు మన జ్ఞానం గురించి తెలియదు. అందరూ వేదాలు చదువుతున్నారు కానీ దాన్ని మననం చేసి దానిలో మూల జ్ఞానం ఆత్మ, జీవాత్మ, పరమాత్మక స్వరూపాన్ని చెప్పేటువంటి విధానం లేదు. అవన్నీ ఉపనిషత్తుల ద్వారానే ప్రారంభమైనాయి. కాబట్టి ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది, మనం ఎలా సంపాదించాలనడానికి మనకు యోగ మార్గాలను కూడా మనకు ఈ యొక్క ఉపనిషత్తులు చూపిస్తాయి. ఉపనిషత్తు అంతా యోగ మార్గమే, ఆత్మ మార్గమే, ఆత్మజ్ఞాన మార్గమే. కాబట్టి ఈ వేదాలు ఉపనిషత్తుల యొక్క సారాంశం యొక్క అనుభూతియే, ప్రాక్టికల్ అనుభూతియే జ్ఞానోదయం. గుర్తుపెట్టుకోండి, అనుభూతి అన్నది మన గ్రంథం చదువుతూనే రాదు. సంపాదించిన జ్ఞానం యొక్క సారాంశాన్ని ప్రాక్టికల్గా అనుభూతి పొందాలి. అనుభూతి అంటే శరీరానికి సంబంధించింది. కాబట్టి అనుభూతి ప్రాక్టికల్గా అనుభూతి పొందాలి. వేదాంతం అంటాం, వేదములకు అంతముగా ఉండేది అని. అంటే వేదములన్నీ చదివేశాం, లాస్ట్ పేజ్ క్లోజ్ అయిపోయింది, అట్ట కూడా క్లోజ్ చేసాం, వేదం అంతం అయిపోయింది, చదివేశాం. ఇంకేంటి నెక్స్ట్ మిగిలింది ఏంటి? నీకు జ్ఞానోదయం అయిందా? కాలేదు. మరి అన్ని వేదాలు చదివితే జ్ఞానోదయం కాలేదు. వేదాలు చదివారు, మీరు వేద పండితుడు, వేద విద్వాంసులు, కానీ మీకు జ్ఞానోదయం కాలేదు. ఎందుకు? దాని యొక్క సారాంశమైనటువంటి ఆత్మ, జీవాత్మ అనేది మనం శరీరం ద్వారా అనుభూతి పొందాలి. అదే వేదాంతం. కాబట్టి వేదాంతం యొక్క సారం అనుభూతి పొందడమే జ్ఞానోదయం. కాబట్టి
ఎవరికి ఆత్మ ప్రియమైనదో అట్టి వారికి ఆత్మ ప్రియమైందన్నమాట. ఎప్పుడు ఆత్మ ప్రియమైందంటే అప్పుడు మీకు ఆ ఆత్మనే జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. జ్ఞానం అంటే ఏంది, జ్ఞానోదయము అంటే ఏమిటి అనేది ఆత్మనే మనకు ఆ రుచిని చూపిస్తుంది. మనకు తెలియదు, అది ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. ఆత్మ తనంతకు తానే రుచి చూపిస్తుంది. జ్ఞానము ఆ జ్ఞానోదయం యొక్క రుచిని చూపిస్తుంది. కాబట్టి మన ప్రయత్నంతో చాలా తక్కువ. అందుకే ఎవరికి ఆత్మ ప్రియమైందో అటు వారికి ఆత్మ ప్రియమైంది. ఆత్మరతి, ఆత్మ క్రీడ, ఆత్మ మైథునం, ఆత్మ ఏందే ధారణ ఉండి జీవించే వాళ్ళకి ఆత్మ అనుభూతికి వస్తుంది. ఆత్మ జ్ఞానము ఉదయిస్తుంది. అశరీరి శరీరేషు అని మనకు గ్రంథాలు ఉంది. కాబట్టి పరమాత్మని శరీరం లేదు. అశరీరి, శరీరం లేనివాడును నేను. అయితే శరీరేషు, శరీరం ధరించున్నాను అంటే మన శరీరం. పరమాత్ముడు శరీరం తయారు చేసి ఈ శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు, అదే శరీరాన్ని ధరించిన వాడు అని. కాబట్టి పరమాత్మ యొక్క నివాస స్థలం ఏదంటే శరీరమే. అదే యథార్థ జ్ఞానం. ఆ యథార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఈ యథార్థ జ్ఞానమే సనాతనమైనటువంటి జ్ఞానం. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, అనాది జ్ఞానం అన్నమాట. ఇది నిర్గుణత్వం, నిర్గుణంగా ఉంది ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించడమే మనకు జ్ఞానము, అదే జ్ఞానోదయం. ఈ విధంగా మీరు జ్ఞానోదయాన్ని అర్థం చేసుకోండి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.